వాట్ హ్యాపెండ్? నేను గెలుస్తాననుకున్నాను, కానీ ఓడిపోయాను. లేదు, నువ్వే గెలుస్తావు. నీ గురించి అతనికి అంతా చెప్పాను. ఇంకా ఆశ నాకు లేదు. ఆశ లేకపోతే ప్రపంచమే లేదు దియా. ఎంతైనా అతని అసలు ప్రేమ ఆ అమ్మాయే. మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. వాళ్ళిద్దరి మధ్య రావడం నాకు ఇష్టం లేదు. ఇంకెప్పటికీ నేను అతనికి కనపడ్ను. దియా, దియా. యాక్చువల్గా నేను నిన్ను సారీ అని అడిగే అర్హత కూడా నాకు లేదు. నిన్ను ఏ ఎండి అయితే ఆ రోజు సంగీత్ టీవీ నుండి రిజెక్ట్ చేశాడో అదే ఎండి తిరిగి నీ కోసం వెతుకుతున్నాడు. సో క్రిషన్, యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్, యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. పద మనం వెళ్దాం. కమ్ ఆన్. ఇప్పుడు కూడా నువ్వు సక్సెస్ ఫెయిల్యూర్ గురించే మాట్లాడుతున్నావు. నీ దృష్టిలో ప్రేమకు వాల్యూ లేదా? ప్రేమంటే సక్సెస్ ఫెయిల్యూరేనా? అంతేనా? నీలాంటి అమ్మాయిలు ప్రేమంటే ఏంటో తెలుసుకున్న రోజున ఆ నిజమైన ప్రేమకు మీరు దూరం అవుతారు. నేను లేకుండా నువ్వు బ్రతకగలవు, నువ్వు లేకుండా నేను బ్రతకగలను. కానీ ప్రేమ లేకుండా ఆ అమ్మాయి బ్రతకలేదు. జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ యూ. గెట్ లాస్ట్. నీకు మిగిలిన మీ అమ్మా నాన్నల చివరి జ్ఞాపకం ఈ పెయింటింగ్. ఇది నీకు చేరే వరకు నా బాధ్యత అనుకున్నాను. అంతే, నా బాధ్యత తీరిపోయింది. తను కనిపించిందా? లేదు, తను ఇంకెప్పటికీ నీకు కనబడదు. నో, నేను తనని కలవాలి.